ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల దగ్గర నెలకొన్నటువంటి సందడి చూస్తూ ఉంటే బాగా గుర్తుంటే మన 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పత్రికలు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అన్ని పత్రికల్లో కూడా ఫస్ట్ పేజీలో ఒక యాడ్ ఇచ్చారు. ఆ యాడ్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళు సాధించిన మార్కులు ఏ స్కూల్లో ఏంటని చెప్పేసి ఇచ్చారు. సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఎవరి ఫోటోలు అక్కడ లేవన్నమాట. ఓన్లీ ఆ పిల్లల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అది చూసిన తర్వాత పేరెంట్స్, పిల్లలు, ఈవెన్ సొసైటీ నార్మల్ పబ్లిక్ అంతా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఇది కదా మనం కోరుకున్న మార్పు, ఇన్నాళ్ళకి మనం కోరుకున్న మార్పు వచ్చిందని చెప్పేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్ దగ్గర కనిపిస్తుంది. కిట్టలాడుతోంది అడ్మిషన్లు. జస్ట్ 4 days బ్యాక్ అడ్మిషన్ స్టార్ట్ చేశారు. అక్షరాల మనకున్న సమాచారం మేరకు 14,800 మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో కొత్తగా జాయిన్ అయ్యారు. ప్రభుత్వ స్కూళ్ళలో కొత్తగా జాయిన్ అవ్వడం అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు కాదండి, 10వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ఇలా. ఎందుకు? చక్కని విద్యాబోధన ఇంగ్లీష్లోను తెలుగులోను. తర్వాత బుక్స్ వాళ్ళే ఇస్తున్నారు, స్కూల్ బ్యాగ్ వాళ్ళే వేస్తున్నారు, బట్టలు వాళ్ళే వేస్తున్నారు, మధ్యాహ్న భోజనం ఉంది, తర్వాత స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి చక్కగా ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అంతమందికి పర్ హెడ్ 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం అంటూ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో వేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న ఏకంగా ఎగ్జామ్స్కి ముందు 100 రోజుల ప్రణాళిక ఒకటి పెట్టుకొని పిల్లలకు సంబంధించి చదువులో ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకబడి ఉన్నారు, ఏ సబ్జెక్టులో వీళ్ళు ముందున్నారు, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారని చూసి వారందరూ కూడా ఒక ప్రత్యేకంగా లెర్నింగ్ సెషన్ అనేది కూడా ఇచ్చి మరలా వాళ్ళకి ఎగ్జామ్స్కి ముందు ప్రిపేర్ అవ్వడం కోసం సెపరేట్గా మరలో చిన్నపాటి గైడ్స్ అనాలా, టెక్స్ట్ బుక్స్ అనాలా డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఒక మెటీరియల్ లాంటిది కూడా రెడీ చేసి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ పెరిగింది అండ్ మార్కులు కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా వచ్చున్నాయి అన్నమాట. దానివల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం లెక్క చెప్తాను నేను, అక్షరాల 2,96,000 మంది టీచర్లు అన్న వాళ్ళు ఉన్నారు ఏపీలో. ప్రైవేటు, గవర్నమెంట్, ఎయిడెడ్ మొత్తం కలగలే. ఓకేనా? అందులో 1,85,000 మంది టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు, 1,11,000 మంది టీచర్లు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. అయితే ఉన్న స్కూల్స్ మొత్తం ఎన్ని అన్నప్పుడు 58,950 స్కూళ్ళు. ఓకేనా? ఇందులో ప్రైవేట్ స్కూళ్ళ పర్సంటేజ్ వచ్చేసి 23.5 అయితే అందులో చదువుతున్న పిల్లలు వచ్చేసి 51.4%. అత్యధికంగా ఉన్నదేంటి? గవర్నమెంట్ స్కూళ్ళు 69.3% గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే అందులో చదువుతున్న పిల్లలు ఎంతమంది అండి? అప్రాక్సిమేట్లీ 32 లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి ఎంత అండి? అప్రాక్సిమేట్లీ 51% అన్నప్పుడు దగ్గరగా ఒక 38 లక్షలు దాదాపు చదువుతున్నట్టు అనుకోవచ్చు. లెక్కలు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే నేను చాలా క్లారిటీగా ఏం చెప్తున్నానంటే ఉన్నదేమో ఎక్కువ టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్లో, ఎక్కువ స్కూల్స్ ఉందేమో గవర్నమెంట్ స్కూల్స్, చాలా తక్కువ అన్నమాట ప్రైవేట్ స్కూల్స్ ఉంది అప్రాక్సిమేట్లీ 23.5%. కానీ అక్కడ 51.4% పిల్లలు ఉన్నారు. కారణం ఏంటి? ప్రైవేట్ స్కూల్స్ అంటే బాగా చెప్తారు, ప్రైవేట్ స్కూల్స్ అంటే మార్కులు వస్తాయి, ప్రైవేట్ స్కూల్స్ అంటే డిసిప్లిన్ అంటారు. బట్ రియాలిటీ ఏంటి? ప్రైవేట్ స్కూల్స్ని మొత్తం 3 గ్రేడ్లుగా విభజిస్తే గ్రేడ్ 1, గ్రేడ్ 2 లేదా గ్రేడ్ ఏ, గ్రేడ్ బి లేదా కేటగిరీ ఏ, కేటగిరీ బి. ఇవి సౌకర్యాలతో ఫ్యాకల్టీతో ఓకే. బట్ దాన్ని ఏమన్నా గ్రేడ్ సినా కేటగిరీనా? కేటగిరీ సి. ఈ కేటగిరీ సిలో ఏముంది? ఫెసిలిటీస్ సరిగా లేవు, సౌకర్యాలు సరిగా లేవు పిల్లలకి, అండ్ ఫ్యాకల్టీ కూడా అంతంత మాత్రం. బట్ ఆ ఊరికి దగ్గర ఉన్న ప్రైవేట్స్లో అది కాబట్టి ఆడ జాయిన్ చేస్తున్నారు. బట్ ఇప్పుడేమైందంటే ప్రైవేట్ స్కూల్ కన్నా ప్రభుత్వ స్కూలు బెటర్. అండ్ గతంలో కొంతమంది తెలుసో తెలియకో ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలు తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నావా, ఓ సూపర్ అమ్మా, సూపర్ రా అని మెచ్చుకుంటున్నారు. సో ఇలా చెప్పుకోవాల్సి వస్తే ఈరోజు ప్రభుత్వ బడులలో టీచర్ల పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు, విద్యార్థి ఏమంటారు ఉన్న ఆఫీసర్ల పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు, పొలిటీషియన్ పిల్లలు జాయిన్ అవుతున్నారు.
అండ్ బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ అనేది అక్కడ నడుస్తూ ఉంది. ఇక అంతకుమించి ఏం కావాలి? అందుకే బడి పిలుస్తోంది అంటూ నూతనంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, బడి పిలుస్తోంది రా, చదువుకోవడానికి రా, నీకు చదువుకోవడానికి ఏమేం కావాలి చెప్పు, బుక్సా మేమే ఇస్తాం, సమయానికి భోజనమా మేము పెడతాం, బట్టలా మేమే ఇస్తాం, స్కూల్ బ్యాగా మేమే ఇస్తాం, షూ మేమే ఇస్తాం, ఇలా చెప్తూ పోతే ప్రైవేటు బడులలో దేనికి ఎంతంత ఖర్చు అవుతుంది అన్నది మొత్తం పిల్లల చేత చెప్పిస్తూ, అదే ప్రభుత్వ బడులు అవన్నీ ఉన్నాయి, అంతకు మించి కూడా ప్లే గ్రౌండ్, ఆటలు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఫ్రీ. మార్కుల పరంగా కూడా ప్రైవేట్ వాటితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ మార్కులు వస్తూ ఉన్నాయి. ఇంతగా మించి ఇంకేం కావాలండి? సాధించేశాడు లోకేష్, మన చంద్రబాబు గారిని మించేశాడు. ఏ రకంగా? చంద్రబాబు గారు 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆ రోజు ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ప్రభుత్వ స్కూళ్ళ మీదే పెట్టారు. నాకు బాగా గుర్తు, ఆ రోజు ఆయన జన్మభూమి అని కావచ్చు, తర్వాత పచ్చదన పరిశుభ్రతని కావచ్చు, తర్వాత స్కూళ్ళలో ఉండే పిల్లలకి సంబంధించి సామాజిక బాధ్యత పెంపొందించే విషయంలో కావచ్చు, ఎలక్యూషన్ ఏంటి, డిబేట్లు ఏంటి, ఎస్ఆర్ రేటింగ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు మాకు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి అసలు ఒక మనిషి అన్నవాడు ఏం సాధించాలి ఏంటనేది చెబుతూ, ఫ్యాకల్టీకి సంబంధించి చదువుకునే పిల్లలు వచ్చేసి కన్న బిడ్డలకు సమానం అంటే వాళ్ళకి చెబుతూ ఎక్కడికక్కడ ప్రభుత్వ స్కూళ్ళని పటిష్టం చేశాడు ఆయన. ఎగైన్ ఆయన 2004లో గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మరలా ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ అయిన పిల్లల పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు నారా లోకేష్ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఓ రేంజ్లో స్కూళ్ళల్లో రిజల్ట్ వస్తుంది. అండ్ మొన్న మెగా డిఎస్ అంటూ ఫ్యాకల్టీని పెంచారు. అండ్ స్కూళ్ళల్లో వినూత్నంగా వచ్చేసి విద్యాబోధన జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వినూత్నంగా ప్రజలలో వచ్చేసి ప్రభుత్వ స్కూళ్ళ పట్ల ఆదరణ పెరిగేలా చేశారు. అన్నింటికి మించి పిల్లలే స్వచ్ఛందంగా బ్రాండ్ అంబాసిడర్లా ప్రభుత్వ స్కూళ్ళకు ఉంటూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యే వాళ్ళ పిల్లల సంఖ్య పెరుగుతూ పోతుంది, అడ్మిషన్ సంఖ్య పెరుగుతూ పోతుంది. మొన్న మీకు బాగా గుర్తుంటే లోకేష్ చెప్పున్నాడండి, 2026 మన 10th క్లాస్ ఎగ్జామ్స్కి ముందు ఇప్పుడు వచ్చి మీ పర్సంటేజ్ చూసి, మీ మార్కులు చూసి ప్రభుత్వ స్కూళ్ళకి జాయిన్ అవ్వటం కోసం క్యూ కట్టాలి. ఆ క్యూ కట్టిన విధానం ఎలా ఉండాలంటే సీట్లన్నీ అయిపోయి నో అడ్మిషన్ నో వేకెన్సీ అన్న బోర్డులు కనపడాలి. ఆ రోజు త్వరలోనే రావాలన్నాడు. ఇప్పుడే వచ్చేసింది. సీరియస్గా కొన్ని స్కూల్స్లో ఆల్రెడీ నో వేకెన్సీ అంటే ఇప్పటికే స్టార్ట్ అయిన ఆ రోజు అడ్మిషన్లు ఫుల్ అయిపోయినాయి. అత్యధికంగా వచ్చేసి కాకినాడ జిల్లాలో, తర్వాత వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ అవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ అవ్వడానికి తల్లిదండ్రులు, పిల్లలు అంతా కూడా చాలా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఏంటండి, ఏదైతే నారా లోకేష్ చెప్పినాడో ప్రభుత్వ స్కూళ్ళని పటిష్టం చేస్తాం, ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళని రెడీ చేస్తాం, అడ్మిషన్లకు సంబంధించి ప్రైవేట్ స్కూళ్ళల్లో నో అడ్మిషన్ నో వేకెన్సీ అని పెడతారు చూసారా, అలా ప్రభుత్వ స్కూళ్ళకి పెట్టే రాజు రావాలి అన్నాడు. ఇప్పుడే వచ్చేసింది. సాధించాడా లేదా మీరే చెప్పండి. సో సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పనిచేస్తున్న విధానం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడుల్లో టీచర్లు బోధిస్తున్న విధానం, అక్కడ ఉన్నటువంటి పిల్లలకి టీచర్ల మధ్య ఇంటరాక్షన్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నిజమైనటువంటి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అంటే ఎలా ఉంటాడో నారా లోకేష్ చూపిస్తూ ఉన్నారు. సార్ మనస్ఫూర్తిగా నేను మీకు అభినందన తెలియజేస్తున్నా, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. 2 yearsలో ప్రక్షాళన చేసి పడేస్తారు అంతే. చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లాడిలా.